పూరా లోకల్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వార్ నడుస్తోంది. విమర్శలు ప్రతివిమర్శలతో ఫీట్ల దాడులు చేసుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు సాక్ష్యం చెప్పిన బండి సంజయ్ కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బండి సంజయ్కు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. క్షమాపణ చెప్పి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు. కేటీఆర్ హెచ్చరికలకు అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్. చట్టవిరుద్ధమైన పనులన్నీ చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడానికి ట్విట్టర్ టిల్లుకు సిగ్గుండాలని మండిపడ్డారు. కేటీఆర్ను ట్విట్టర్ టిల్లు అని సంబోధించిన బండి లీగల్ నోటీసుల వెనుక దాక్కునే పిరికోడు కేటీఆర్ అని ధ్వజమెత్తారు. 48 గంటల టైం ఇవ్వడం కాదని, కేటీఆర్ చీకటి రహస్యాలు బయటపడే టైం వచ్చిందని అన్నారు. అప్పుడు దాచడానికి ఏమీ ఉండవని చెప్పారు. కేటీఆర్ గతంలో కూడా లీగల్ నోటీసులంటూ ఏవేవో విఫల ప్రయత్నాలు చేశారని అన్నారు. కేటీఆర్ కోతి చేష్టలకు భయపడేటోడు బండి సంజయ్ కాదని స్పష్టం చేశారు. సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేశారని, ఆ విషయం కేటీఆర్ చెల్లి కవితే అంగీకరించిందని గుర్తు చేశారు.